తులసి మొక్క ఇంట్లో ఉంటే తప్పక పాటించవలసిన ముఖ్యమైన నియమాలు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి కోట ఉండడం చాలా శుభప్రదమని నమ్ముతారు. కానీ మనలో చాలా మందికి తులసి కోట వద్ద పాటించవలసిన నియమాల గురించి తెలియదు. దీనివల్ల పుణ్యానికి బదులుగా దోషాలు చుట్టుకుంటాయి. కాబట్టి తులసి కోట వద్ద చేయకూడని తప్పులు, అలాగే ఇంకా మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు తులసి కోట వద్ద పాటించవలసిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. మొదటగా తులసి కోటను ఇంటి ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. తులసి కోట చుట్టూ ప్రదేశం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. అక్కడ చెప్పులు వదలడం లేదా చెత్త వేయడం చేయకూడదు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించడం మంచిది. సాయంత్రం దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. సూర్యోదయానికి ముందు స్నానం చేసి తులసికి నీరు పొయ్యాలి. అయితే ఆదివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసికి నీరు పోయకూడదని కొందరు పెద్దలు చెప్తారు. తులసి కోట చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. పిల్లల జ్ఞాపక శక్తి కోసం శుక్రవారం 11 ప్రదక్షిణలు చేయించడం మంచిదని అంటారు. తులసి ఆకులను అనవసరంగా తెంపకూడదు. పూజ లేదా అవసరం కోసం అవసరమైతే మాత్రమే కొయ్యాలి. అది కూడా స్నానం చేసిన తర్వాత మాత్రమే కొయ్యాలి. రాత్రి సమయంలో తులసి మొక్కను తాకకూడదు. ఏకాదశి, ద్వాదశి, ఆదివారం మరియు సాయంత్రం వేళల్లో తులసి ఆకులను తెంపకూడదు. ఆకులు తెంపేటప్పుడు ఒకటి కాకుండా 2 ఆకులు కలిపి తెంపాలి. తులసి మొక్కను కత్తెరతో లేదా గోళ్లతో కత్తిరించకూడదు. కేవలం వేళ్లతోనే తుంచాలి. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే దానిని వెంటనే తీసి ప్రవహించే నీటిలో లేదా బావిలో వేయాలి. ఎండిపోయిన మొక్కను కోటలో ఉంచకూడదు. ఎండిపోయిన తులసి కొమ్మలను పారవేయకుండా హోమంలో ఉపయోగిస్తే మంచి పుణ్యఫలం లభిస్తుంది. తులసి కోట వద్ద ముగ్గులు వేయడం, పసుపు, కుంకుమలతో అలంకరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు, ముఖ్యంగా కాక్టస్ పెంచకూడదు. నెలసరి సమయంలో ఆడవారు మొదటి 4 రోజులు తులసి మొక్కను ముట్టుకోకూడదు మరియు నీళ్లు పోయకూడదు. జుట్టు విరబోసుకుని తులసి కోట వద్ద దీపారాధన చేయకూడదు. చక్కగా జడ వేసుకొని పూజ చేయాలి. దీపం వెలిగించేటప్పుడు కింద కొద్దిగా బియ్యం పెట్టి దానిపై దీపం పెడితే కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. శని దోషాలు ఉన్నవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క లేదా పండును సమర్పించాలి. ప్రతి గురువారం తులసి కోటలో కొద్దిగా పచ్చి పాలు పోస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గి ధన వృద్ధి కలుగుతుందని అంటారు. తులసి కోటలో చిన్న నల్లటి రాయిని శ్రీకృష్ణుని రూపంగా ఉంచి పూజించడం కూడా శుభప్రదం. తులసిమాల ధరించిన వారు సాధారణంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. తులసి మొక్కను నాటడానికి గురువారం, శుక్రవారం మంచి రోజులు. శనివారం నాడు నాటితే శని దోషాలు తగ్గుతాయని నమ్మకం. తులసి మొక్కను నాటడానికి కార్తీక మాసం, శ్రావణ మాసం, చైత్ర మాసం మంచిది. ముఖ్యమైన తిథులు ఏకాదశి మరియు పౌర్ణమి. సాధారణంగా ఆదివారం, మంగళవారం మరియు గ్రహణ సమయాలలో తులసి మొక్కను నాటడం మంచిది కాదని చెప్తారు. తులసి పూజ గురించి మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. సాధారణంగా శివుడు పూజలో తులసి దళాలను ఉపయోగించరు. గణపతి పూజలో కూడా సాధారణంగా తులసిని వాడరు. కానీ వినాయక చవితి రోజున మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ విధంగా తులసి మాతను పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.